హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బచ్చల కూర మునగాకు దాంతో చట్నీ చేశాను. ఇలా ఆకుకూరలతో చట్నీ చేయడం చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. మనకు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదా, మనకు పీచుని ఇస్తుంది కదా. కొంచెం కొంచెం కాడలు కూడా మనం వేయచ్చు, మరీ ముదిరిపోయిన కాడలు కాకుండా లేత కాడలు కూడా వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కనివ్వాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి సగానికి తుంపుకొని, నేనైతే 12 వరకు వేసుకున్నాను. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక మునగాకు, ఇదైతే మా చెట్టుదే మునగాకు, ఒక చిన్న కప్పు వరకు వేసుకుంటున్నాను. మునగాకు కూడా పచ్చిమిర్చితో పాటు కొంచెం వేగనివ్వాలి. మునగాకు వేగినాక ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లబడినాక మనం మిక్సీలో వేసుకోవాలి. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ తర్వాత వేస్తుంటే కొంతమంది పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ తీసేస్తుంటారు కదా, అందుకని నేను అన్నీ దీంతో పాటే వేస్తాను. తోటకూర ఉంటే తోటకూర వేసుకోవచ్చు, గోంగూర ఉంటే గోంగూర వేసుకోవచ్చు. గోంగూర వేసుకుంటే టమాటో, చింతపండు అలాంటివి వేయక్కర్లేదు. దీన్ని ఇప్పుడు పూర్తి చల్లబడనిచ్చి మనం మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక బచ్చల కూర ఒక పెద్ద కట్టలు 2 వేసుకోవాలి. దీన్ని చక్కగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా మనం మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బచ్చల కూర చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లబడనివ్వాలి. ముందుగా మనం వేయించుకున్నాం కదా మునగాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆ మిశ్రమంలో 1 స్పూన్ పసుపు వేయాలి. ఒక 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి, సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లబడ్డ బచ్చల కూర ఇది కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నువ్వులు వేయించి పొడి చేసింది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం చిక్కటి చింతపండు రసం వేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టాను. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ చాలా అవుతుంది కదా. ఇది చక్కగా కలుపుకోవాలి. బచ్చల కూర మునగాకుతో చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో వేరే రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల అసలు తీసేయడానికి కూడా ఉండదు. మనకు చాలా పీచు కూడా చాలా వస్తుంది. బాడీకి పీచు కావాలంటారు కదా, డైజెషన్కి పీచు కూడా వస్తుంది. ఇది ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.